filled with thankfulness, gratitude, and gratitude. అదే సమయంలో నా హృదయము చాలా కృతజ్ఞతతో ఆనందముతో నిండిపోయింది. For the fact that God has been using their beloved Pastor Ramesh. మరి కారణం ఏమిటంటే మరి పాస్టర్ రమేష్ బాబుని దేవుడు ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. We all know that leaders are not born overnight. మనందరికీ ఒక సత్యం తెలుసు, అదేమిటంటే ఒక రాత్రిలో ఒక నాయకుడు పుట్టడు. They are made వారు నాయకులుగా చేయబడతారు, తయారు చేయబడతారు and shaped by God. మరి వారు దేవుని ద్వారా రూపుదిద్దబడతారు. And in order to do so, మరి ఆ పని చేయడానికి the leader needs to know the call of God. మరి నాయకుడు అనే వ్యక్తి తప్పకుండా పిలుపు ఎరిగి ఉండాలి. As I think about Pastor Ramesh Babu, నేను పాస్టర్ రమేష్ బాబు గురించి one ఆలోచిస్తున్నాను. verse that reminds me is 1 Thessalonians chapter 5 verse 24, మరి ఒక వచనము మొదటి దశలోని పత్రిక 5:24లో where it says, "Faithful is he who called you, who will also do it." మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగు చేయును అని ఉంటుంది అక్కడ. Pastor Ramesh received the call of God పాస్టర్ రమేష్ దేవుని యొక్క పిలుపును పొందుకున్నారు. and the love of God, and that love now he gave to God. మరి దేవుని యొక్క ప్రేమను పొందుకొని దేవునికి తను అప్పగించుకున్నాడు. And because of his love for God, మరి దేవుని పట్ల తనకున్న ప్రేమను బట్టి he dedicated his life to study the word of God. మరి తన జీవితాన్ని వాక్యము చదవటానికి ధ్యానించడానికి సమర్పించుకున్నాడు. And I can see his patient faithfulness and the determination to shape himself for the glory of God. మరి నిజంగా దేవుని మహిమ కొరకు తను ఎంతో నమ్మకంగా, ఎంతో పట్టుదలగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని కొరకు ముందుకు వెళ్తున్నాడు. You have heard his testimony this evening. మరి ఈ సాయంకాలం వేళ తన యొక్క సాక్ష్యాన్ని మనం అందరం విన్నాం. I don't know Telugu, but very few of his life I knew as he joined Beacon Baptist Bible College Seminary. తను మరి బీకన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ సెమినారీలో ఉండగా నేను గమనించినటువంటి చాలా కొద్ది విషయాలు, రెండు విషయాలు చెప్తాను. One thing I have observed from his life is his love for the Lord. ఒకటి నేను గమనించింది, దేవుని పట్ల తనకున్నటువంటి లోతైన ప్రేమ. And all the challenges that he had gone through in his life, he never gives up. తన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినప్పటికీ కూడా తాను ఏమాత్రం వెనకడుగు వేయలేదు, వదిలిపెట్టలేదు. You see, leaders, they have to go through lots and lots of challenges in life before they become a good leader. మరి ఒక నాయకుడు ఉత్తమమైన నాయకుడుగా మారాలి అంటే తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తుంది. And today, who he is, Pastor Ramesh Babu, what he has become and who he is today is because God has called him, he understood that call, and the love that he has in his heart for the Lord has made him become who he is. మరి రమేష్ బాబు ఎవరు? ఈరోజు అసలు రమేష్ బాబు ఏమై ఉన్నాడు, ఎవరు అంటే ఒకటే, అతడు తన దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని ప్రేమను గుర్తించి ఆయన పనిలో ముందుకు వెళ్ళే వ్యక్తిగా కనపడుతున్నాడు. I thank God for choosing Beacon Baptist Bible College and Seminary to play an important role to shape his further theological understanding and knowledge. మరి దేవుని యొక్క వేదాంత విద్యలో బీకన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ సెమినరీ విత్తినటువంటి, లేకపోతే వారు చేసినటువంటి కార్యం బట్టి తన జీవితంలో నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. And the fact that I'm standing here, you all may be wondering, how in the world this man is standing here in Pastor Ramesh ordination day? మరి మీరందరూ ఆశ్చర్యపడతా ఉండవచ్చు, ఏమిటి ఈ యొక్క సహోదరుడు ఏ విధంగా ఈయన పాస్టర్ రమేష్ బాబు యొక్క ఆర్డినేషన్ కార్యక్రమంలో ఈయన ఎందుకు వచ్చాడని మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. I look different. నేను కొంచెం వ్యత్యాసంగా కనబడుతున్నాను. I come from a different culture. నేను వేరే ఒక సంస్కృతి నుంచి వచ్చాను. I speak different language. మరి నేను వేరే భాష మాట్లాడుతున్నాను. But praise God, in Christ we are one. అయితే దేవునికి స్తోత్రం, క్రీస్తులో మనమందరం ఒకటే. ఆమేన్. God
made me play a small, tiny part in Pastor Ramesh's life. పాస్టర్ రమేష్ యొక్క జీవితంలో ఒక చిన్న పాత్ర పోషించడానికి దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. And today I thank God for that. అందుకోసం నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. May God continue to use Pastor Ramesh మరి పాస్టర్ రమేష్ ని దేవుడు ఇక ముందు కూడా బలంగా వాడుకోను గాక. mightily as he continue to serve the Lord. ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా దేవుడు ఉపయోగించుకును గాక. ఆమేన్. Thank you. థాంక్యూ.